హలో అండి అందరికీ. ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. పచ్చి మసాలాతో చికెన్ కర్రీ. ఒక ప్యాన్ తీసుకొని 3-4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక 4 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఆనియన్స్ని. మంచి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చాయండి. బ్రౌన్ కలర్ వచ్చాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. మళ్ళీ ఒక 1 స్పూన్ దాకా పసుపు, ఒక 1.5 స్పూన్ దాకా సాల్ట్, 1 కేజీ చికెన్ అండి. 1 కేజీ చికెన్కి మసాలాలు, మళ్ళీ 2 స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్. అన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి మసాలాలు కూడా. బాగా ఫ్రై అయ్యాక చికెన్ కూడా వేసేసుకోవాలి. చికెన్ కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి వాటర్ పోయేదాకా. కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. మళ్ళీ పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, ఒక 10-15 దాకా పచ్చిమిర్చి అండి. మళ్ళీ ఒక గుప్పడి కాజు, కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకొని ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. చికెన్ని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి వాటర్ పోయేదాకా. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ కూడా వేసేసుకోవాలండి. ఒకసారి మసాలాలు బాగా కలుపుకొని మనకు ఎంత వాటర్ కావాలో అంత వేసుకోవాలండి. మన గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి. దగ్గరకు అయ్యాక 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. మళ్ళీ నిమ్మకాయలు వేసుకోవాలండి లాస్ట్లో. ఒక 3 నిమ్మకాయలు, మనం టమాటా వేయలే కదండి, అందుకే ఒక 3 నిమ్మకాయలు వేసుకోవాలి. నిమ్మకాయ రసం వేసుకున్నాక మళ్ళీ ఒక చిన్న మంట మీద 5 మినిట్స్ పెట్టి వదిలేసేయాలండి. అంతే అండి, టేస్టీ పచ్చి మసాలా చికెన్ కర్రీ రెడీ. నచ్చితే మీరు కూడా లైక్ చేయండి, ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.